హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు రవ్వ కేక్ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీ, ఇంట్లో ఎలా తయారు చూపిస్తాను. ట్రై చేశాక మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు రవ్వ కేక్ ఎలా చేయాలో చూద్దామా? 2 కప్స్ మనం రవ్వ తీసుకోవాలండి. 2 కప్స్ రవ్వకి మనం మిక్సీకి వేయాలండి. కొంచెం పౌడర్ టైప్లో మిక్సీ పట్టుకున్నాక 2 కప్స్ రవ్వకి మనం 1 కప్ షుగర్ తీసుకోవాలండి. 1 కప్ షుగర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఒక 2 ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచీ వేయడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది. వెనిల్లా ఎసెన్స్ ఉంటే యూజ్ చేసుకోవాలి. నేనైతే ఇలాచీ వేసాను. ఆ తర్వాత 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. 1 కప్ పెరుగు తీసుకొని ఆ పిండిలో మంచిగా మిక్స్ చేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి. కేక్ చెచ్చడి మంచిగా వస్తుందండి. ఒక 1 కప్ మిల్క్. 3 కప్స్ వరకు పడతాయండి మిల్క్. ఎక్కువనే పడుతుంది ఎందుకంటే రవ్వ కదండి. మిల్క్ అనేది బాగా గుంజుద్ది. ఆ తర్వాత ఒక 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. స్మెల్ లేని ఆయిల్ యూజ్ చేయాలి, బాగుంటుంది. ఆయిల్ మంచిగా మిక్స్ చేశాక ఆయిల్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసి కలిపేయాలి ఫ్రెండ్స్. కొంచెం కేక్ టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కొద్దిగా ఇలా మిల్క్ వేసుకుంటా కలుపుకుంటా. ఫ్యూటీ ఫ్యూటీ తెలుసు కదండి, బయట అమ్ముతారు మార్కెట్లో, కలర్ఫుల్గా ఉంటాయి. ఇది వేయడం వల్ల కేక్ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది, బాగుంటుంది. ఆ తర్వాత ఒక ఇనో ప్యాకెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇనో ప్యాకెట్ వేసాక కొంచెం మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా కేక్ అనేది పఫీగా వస్తుంది. ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేసుకొని పిండి వేసి మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇందాక తయారు చేసుకున్న కేక్ ఉంది కదండి, ఇది మొత్తం గిన్నెలో వేసాక గిన్నెని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల కేక్లో బబుల్స్ ఉండకుండా మంచిగా కేక్ వస్తుందండి. అదైతే ఫ్యూటీ ఫ్యూటీస్ డెకరేషన్స్కి పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మూత పెట్టండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇందాక తయారు చేసిన అట్లా కేక్ పెట్టేసాక మూత కాకుండా ఏదైనా గిన్నె ఉంటే బౌల్ ఇచ్చి పెట్టాలి. అప్పుడు మన కేక్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు చూద్దామా కేక్ ఎలా అయిందో. నేను 45 మినిట్స్ పెట్టానండి. కేక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చాక్ పెట్టి చూడాలి. మనకి పిండి మాత్రం రాకపోతే కేక్ అయినట్టు. చూసారా, కొంచెం అంటింది ఫ్రెండ్స్. అంటే ఇంకొక 10 మినిట్స్ పెట్టాలి. అప్పుడు కేక్ అయిపోతుంది, కుక్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. కేక్ ఓకే, పర్ఫెక్ట్, సూపర్ ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు అసలు అంటలేదు. అంటే కేక్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. చల్లగైనాక కేక్ మనం తీసి చూసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. నేను తయారు చేసిన కేక్ చూసారా, చాలా బాగా వచ్చింది కదా. మా బేబీ అయితే చాలా ఎంజాయ్ చేసిందండి కేక్ని. చాలా టేస్టీ కూడా ఉంది. మాకు అందరికైతే తినిపించింది. ఈ కేక్ మేము ఎప్పుడు చేసుకున్నామంటే న్యూ ఇయర్ రోజు చేసుకున్నామండి. న్యూ ఇయర్ రోజు అయితే మాకు ఇలా చేసుకున్నామండి. బయట ఎందుకనేసి ఇంట్లోనే చేసుకున్నాము. మా బేబీ అయితే న్యూ ఇయర్కి అయితే కేక్ కట్ చేసింది. చాలా అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కేక్ కామెంట్ చేయండి.